20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయుయానం అంటే ఎయిర్వేస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఉంటుంది. వీటికి తోడు సీ ప్లేన్లు తీసుకొచ్చింది. టూరిజంలో అట్రాక్షన్ని జోడించేటువంటి క్రమంలో హెలికాప్టర్ ట్రాఫిక్ రాబోయే రోజుల్లో డ్రోన్ ట్యాక్సీలను కూడా తీసుకొస్తూ ఉంటుంది. దీనికోసం ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే పాయింట్ ఇన్ స్పేస్ ల్యాండింగ్ అప్రోచ్ని ఆంధ్రప్రదేశ్కి అనుమతిస్తూ మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అనుమతుల్ని మంజూరు చేసింది. దీనివల్ల ఏం జరుగుతుంది, ప్రయోజనాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఫస్ట్ ఎవర్ శాటిలైట్ బేస్డ్ పాయింట్ ఇన్ స్పేస్, పిన్స్ అని చెప్పని అంటారు. అంటే ల్యాండింగ్ సమయంలో గ్రౌండ్ కంట్రోల్స్ లేదా గ్రౌండ్ ఆఫీసెస్ నుంచి, గ్రౌండ్ సెంటర్స్ నుంచి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోకుండా డైరెక్ట్ శాటిలైట్ నుంచి లొకేషన్ గుర్తించి అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి ఫెసిలిటీ అనమాట. దీనికోసం ఒక ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ని హెలికాప్టర్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అది ఉండవల్లి హెలీపోర్ట్కి ఫస్ట్ పర్మిషన్ కింద ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఉండవల్లి హెలీపోర్ట్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు. అసలు అక్కడే ఎందుకు ఇచ్చారు అంటే టూరిజం పరంగా ఎక్స్ప్లోరేషన్కి విశేషమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉండవల్లి కేవ్స్ కానీ, అమరావతి నగరం కానీ, ఇటు పక్కన విజయవాడ నగరం కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళడానికి వెసులుబాటు దొరికేటువంటి ప్రదేశం అవుతుంది ఇది. ఏ మేజర్ లీప్ ఇన్ ఏవియేషన్ టెక్నాలజీ దట్ ఎన్హాన్సెస్ సేఫ్టీ, కనెక్టివిటీ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. అంటే రాబోయే రోజుల్లో మీకు హెలికాప్టర్ అంబులెన్స్లు రన్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అనమాట. అత్యవసర సమయాల్లో ఆ పాయింటెడ్ ప్లేసెస్లో శాటిలైట్ సిగ్నల్స్ సహకారంతో, ఇంకోటి ఇక్కడ క్లారిటీ తీసుకోండి, లో విజిబిలిటీ ఉన్నా కానీ సేఫ్లీ ల్యాండింగ్ ఎట్ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ పూర్ విజిబిలిటీ ఆర్ అడ్వర్స్ వెదర్ వితౌట్ ద నీడ్ ఫర్ ఎక్స్పెన్సివ్ గ్రౌండ్ బేస్డ్ ఎక్విప్మెంట్. గ్రౌండ్ బేస్డ్ ఎక్విప్మెంట్ నుంచి సిగ్నల్స్ అక్కడ నుంచి అది చాలా కాస్ట్లీ ఉంటుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ హెలికాప్టర్స్ ల్యాండ్ కావు. వాటితో సంబంధం లేకుండా శాటిలైట్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సేఫర్ ఆపరేషన్స్, ఆల్ వెదర్ యాక్సెస్, ఫాస్టర్ ఎమర్జెన్సీ సర్వీసెస్, అంటే హెలికాప్టర్ అంబులెన్సెస్ రన్ చేయడానికి కూడా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సమయంలో కానీ, టూరిజం బూస్ట్ కానీ, అలానే బెటర్ కనెక్టివిటీ ఫర్ బిజినెస్ అండ్ విఐపి ట్రావెల్స్, ఎంకరేజెస్ హెలీపోర్ట్స్ డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సపోర్ట్స్ ఫ్యూచర్ ఎయిర్ మొబిలిటీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అమరావతిలో ఎక్స్పెరిమెంటల్గా ఉండవల్లిలో ఉన్నటువంటి హెలీపోర్ట్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఉండవల్లి హెలీపోర్ట్కి ఎందుకంటే అది ఒక స్పెషల్ ఆపరేషనల్ పాయింట్ కింద డెవలప్ చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ముఖ్యమంత్రి పర్యటనలకు కూడా అది ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. సో ఇదొక లేటెస్ట్ డెవలప్మెంట్. ఆల్రెడీ పదే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీలు జరుగుతూ ఉన్నాయి. ఏపీ మంత్రులు వెళ్ళి కలుస్తున్నారు. డ్రోన్ ట్యాక్సీలకి అనుమతి ఇవ్వాలి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వాల్సిందే. పాలసీ వైజ్గా కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ద్వారానే ఇవన్నీ రన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. డ్రోన్ డెలివరీస్, డ్రోన్ ట్యాక్సీల ఆపరేషన్స్, ఇప్పుడు హెలికాప్టర్స్ ఆపరేషన్స్కి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం ఒక డిఫరెంట్ నైసర్గిక స్వరూపం కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రయాణాలు ల్యాండ్ ద్వారా కానీ, రైలు ద్వారా కానీ చేస్తే సమయం ఎక్కువ తీసుకుంటుంది. వేగవంతమైనటువంటి ఆపరేషన్స్ కోసం ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆహ్లాదకరమైనటువంటి టూరిజం డెవలప్మెంట్ కూడా ఇవి ఉపయోగపడతాయని ఏపీ ప్రభుత్వం నమ్ముతోంది.